ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ దృఢమైన బలం మరియు ఎంపిక చేసుకునే ఆలోచన మీకు వృత్తిపరమైన రంగంలో ప్రయోజనాలను తెస్తాయి. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం ఇతరులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆరోగ్య విషయంలో మీ దినచర్యలో యోగా మరియు ధ్యానాన్ని చేర్చడానికి ప్రయత్నించండి. ఇది మీకు మానసిక ప్రశాంతతను తెస్తుంది మరియు మీ శక్తిని పెంచుతుంది. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి మరియు మీ ప్రాధాన్యతలను స్పష్టం చేసుకోండి. సరైన దిశలో పయనించడానికి మీకు సహాయపడడానికి మీ అంతర్గత స్వరాన్ని వినండి. ఈరోజు మీకు పురోగతి మరియు విజయానికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఈరోజు చంద్రుడు మీ 3వ ఇంట్లోకి సంచరిస్తున్నాడు. ఇది మీ ధైర్యం మరియు శౌర్యాన్ని పెంచుతుంది. తమ్ముళ్లతో సంబంధాలు మరింత మధురంగా మారుతాయి మరియు చిన్నదైన కానీ ప్రయోజనకరమైన ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈరోజు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వృత్తిపరంగా మార్కెటింగ్, మీడియా లేదా రచన రంగాల్లో ఉన్నవారికి ఈరోజు గొప్ప రోజుగా ఉంది. మీ కొత్త ప్రణాళికలకు సహోద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. పనిలో మీరు చురుగ్గా వ్యవహరించడం వల్ల మీరు ఇతరుల కంటే ముందు ఉంటారు. మీ సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని మీరు అనుభవిస్తారు. మీ భాగస్వామితో సంభాషించేటప్పుడు స్పష్టంగా ఉండండి. ఒంటరి వారికి ఈరోజు ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు సమతుల్యంగా ఉంటుంది. పాత పెట్టుబడి ప్రతిపాదనలను పునఃపరిశీలించడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. అనవసరమైన ప్రయాణాలపై ఖర్చును నియంత్రించండి. శారీరక శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ మీరు మీ మెడ లేదా భుజాలలో కొంచెం ఉద్రిక్తతను అనుభవించవచ్చు. తాజా గాలి మరియు తేలికపాటి వ్యాయామం మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఈరోజు కొంచెం బిజీగా ప్రారంభం అవుతుంది కానీ మీ ధైర్యం మరియు కృషి అనేక ముఖ్యమైన పనులను సాధించడంలో మీకు సహాయపడతాయి. మీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కార్యాలయంలో కొత్త అవకాశాలు రావచ్చు. మీ సీనియర్లు మీ కృషిని చూసి ఆకట్టుకోవచ్చు. వ్యాపారంలో కొత్త ప్రణాళికలపై పనిచేయడానికి ఇది మంచి సమయం. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోండి. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడవచ్చు కానీ అనవసరమైన ఖర్చులను నివారించడం చాలా ముఖ్యం. కుటుంబం మరియు సంబంధాల విషయానికి వస్తే కుటుంబంతో సమయం గడపడం వల్ల సంబంధాలు బలపడతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ మధ్యవర్తిత్వం కుటుంబం లేదా సామాజిక సమస్యను పరిష్కరించవచ్చు. మీ సామర్థ్యం ప్రశంసించబడతాయి. విద్యార్థులు మరియు యువకులు వారి కెరీర్లు మరియు చదువులపై దృష్టి పెడతారు. మీరు ఏవైనా అడ్మిషన్ సంబంధిత సమస్యను ఎదుర్కొంటే ఉపశమనం సంకేతాలు ఉన్నాయి. ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో మీ కోపం మరియు అభిరుచిని నియంత్రించుకోండి. అయితే ఓర్పు మరియు అవగాహనతో మీరు పరిస్థితిని త్వరగా సాధారణ స్థితికి తీసుకువస్తారు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారాన్ని పొందడం మర్చిపోవద్దు. అసంపూర్ణ సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం హానికరం. మీరు కొంతకాలంగా ఎదుర్కొంటున్న వ్యాపార సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు. సీనియర్ మరియు అనుభవజ్ఞుడైన కుటుంబ సభ్యుడి సలహా ఆర్థిక విషయాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు పనిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లల నవ్వు గురించి శుభవార్త అందుకోవడం వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరొక్కరే ఎక్కువ పని చేయకండి. మీరు ఒత్తిడికి మరియు అలసటకు గురవుతారు. ప్రకృతిలో కొంత సమయం గడపండి మరియు సానుకూలంగా ఉండండి. వీలైతే మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు మీ పోటీదారులపై విజయం సాధిస్తారు. ప్రతి పని విజయవంతమవుతుంది. మీరు ఈరోజు మీ బంధువులను కూడా కలుస్తారు. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. మతపరమైన ప్రయాణం ఆనందాన్ని ఇస్తుంది. మీ సంబంధంలోని భావోద్వేగాలు మిమ్మల్ని కదిలిస్తాయి. వృత్తి మరియు ఉద్యోగాల పరంగా మీరు చేస్తున్న కృషికి తగిన ఫలితాలు అందుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు చూపుతున్న శ్రమ, పట్టుదల మరియు బాధ్యతాయుతమైన తీరు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షించవచ్చు. మీ ప్రతిభకు సరైన గుర్తింపు దక్కే సమయం ఇది. చేపట్టిన పనులను సమయానికి పూర్తి చేయడం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది. కార్యాలయంలో కొత్త అవకాశాలు లేదా బాధ్యతలు కూడా రావచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అభివృద్ధికి దారితీసే అవకాశాలు సంభవించే సూచనలు ఉన్నాయి. ధనలాభం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరిస్తే మరింత లాభం పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం లభించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈరోజు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా కాలంగా ఒక పని గురించి చింతిస్తున్నట్లయితే ఈరోజు మీరు పూర్తయ్యే సంకేతాలను తీసుకోవచ్చు. అయితే ఈరోజు డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడం మంచిది. రాజకీయాలు లేదా సామాజిక రంగంలో ఉన్నవారు తమ ఇమేజ్లో మెరుగుదలను చూడవచ్చు.
మరియు కొత్త వ్యక్తులతో మీ పరిచయం కూడా పెరుగుతుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి మరియు చిన్న సమస్యను కూడా విస్మరించవద్దు. మీరు పాత ప్రేమ సంబంధాల నుండి వచ్చిన వ్యక్తులను కలవవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన మార్గాలు తెరవవచ్చు. ఈరోజు తులారాశి స్త్రీలు సమతుల్యమైన మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవలసిన రోజుగా ఉంది. తొందరపాటును నివారించి స్పష్టమైన మనసుతో వ్యవహరించడం వల్ల పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈరోజు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రతిసారి రాజీ పడడం వల్ల మనసులో అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి మీ విషయాన్ని స్పష్టంగా ఉంచండి. మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకోవడం వల్ల ఈరోజు సంబంధంలో ఉద్రిక్తత పెరుగుతుంది. పెళ్లి కాని స్త్రీలకు కొత్త వారితో మాట్లాడే అవకాశం లభించవచ్చు. కానీ తొందరపడి భావోద్వేగాలకు లోనవ్వకండి. ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా మరియు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకవైపు ఎంచుకోవలసిన పరిస్థితి కార్యాలయంలో తలెత్తవచ్చు. కాబట్టి పూర్తి సమాచారం పొందిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారం చేసే మహిళలు భాగస్వామ్యంలో పారదర్శకతను కొనసాగించాలి. ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవడం ముఖ్యం. మీ కృషి ఫలాలను చూడడానికి కొంత సమయం పట్టవచ్చు. కాబట్టి ఓపిక పట్టండి. ఈరోజు మీరు ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. అకస్మాత్తుగా కొన్ని ముఖ్యమైన ఖర్చులు తలెత్తవచ్చు. ప్రదర్శన కోసం డబ్బు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా ప్రధాన నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ఎవరికి అప్పుగా ఇవ్వడం మానుకోండి, ఎందుకంటే డబ్బు చిక్కుపోయే అవకాశం ఉంది. అధిక పని మరియు మానసిక ఒత్తిడి కారణంగా మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. నడుము లేదా వెన్నునొప్పి యొక్క తేలికపాటి సమస్య ఉండవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోండి. సమయానికి తినండి మరియు తీపి లేదా వేయించిన ఆహారాన్ని తక్కువగా తీసుకోండి. తగినంత నీరు త్రాగడం మరియు తేలికపాటి నడక చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా మేల్కొని ఉండడం మానుకోండి, ఎందుకంటే ఇది మీ శక్తిని తగ్గిస్తుంది. ఈరోజు మీ 3వ ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు మరియు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. పిల్లలు లేదా ప్రేమ సంబంధాలకు సంబంధించి ఊహించిన వార్తలు తీసుకురావచ్చు. మీ మర్యాద మరియు దౌత్య ప్రవర్తన ఈరోజు మిమ్మల్ని సామాజికంగా బాగా ప్రాచుర్యం పొందేలా చేస్తుంది. తిరోగమన బుధుడు పాత సందేశాలను లేదా అసంపూర్ణ సంభాషణలను తిరిగి ప్రారంభించే అవకాశాన్ని సూచిస్తుంది. చిన్న పెట్టుబడులు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ వినూత్న ఆలోచన మీ కెరీర్లో ప్రశంసించబడుతుంది. స్వల్ప దూర ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. మీరు మీ భావజాలంతో ప్రజలను ప్రభావితం చేయగలరు. మీ వ్యాపార ఆదాయం పెరుగుతుంది. మీరు మీ తమ్ముళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే మీరు ముందుండి వారిని నడిపించాలి. మీరు మీ తమ్ముళ్లకు బహుమతులు ఇవ్వవచ్చు. మీరు మీ లక్ష్యాలను ముందుగానే సాధిస్తారు. వివాహిత జంటలు ఈరోజు చాలా రొమాంటిక్ మూడ్లో ఉండవచ్చు. ఈరోజు మీరు కొత్తగా మరియు సృజనాత్మకంగా ఏదైనా చేయడానికి అవకాశం లభిస్తుంది. అనేక కొత్త ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి మరియు వాటిని మీ వ్యాపారంలో లేదా పనిలో అమలు చేస్తే అవి గణనీయమైన లాభాలను పొందగలవు. మీరు సహోద్యోగి నుండి కూడా సలహా తీసుకోవచ్చు. ఈరోజు మీ సామాజిక స్థితి పెరిగే అవకాశం ఉంది. ఇది మీకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే మీరు దానిని తిరిగి పొందే అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయి. అదనంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏదైనా ప్రభుత్వ పనులు ఆలస్యంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గాయాల పాలు కావచ్చు లేదా మీ వాహనం పాడవచ్చు. మీరు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మీరు వేగంగా వాహనాన్ని నడపకండి. ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. మీరు ఇతర ఆలోచనలు ఆలోచిస్తూ మీరు డ్రైవింగ్ చేయకండి. అదేవిధంగా ఈరోజు మీరు డబ్బును అప్పుగా ఇవ్వకుండా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.